అసలు అయోధ్యలో ఏం జరుగుతుంది? ఇక్కడి పూజారులు పీఎం హౌస్ సైడ్ ఎందుకు మార్చేస్తున్నారు? నిజంగా రామ్ మందిర్ లో స్కామ్ జరిగిందా? పూర్తిగా వివరంగా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ స్కామ్ గురించి యూపీ గవర్నమెంట్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది, అదే ఎస్ఐటి. సో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం 200 కోట్ల నుండి 1000 కోట్ల దాకా స్కామ్ జరిగింది అనేది అబద్ధం. ప్రజల నుంచి సేకరించిన మొత్తం 3300 కోట్లు పూర్తి లీగల్ అకౌంట్ లో ఉన్నాయి. ఇందులో 1800 కోట్లు నిర్మాణానికి, 400 కోట్లు భూసేకరణకు అయిందని, 100% బ్యాంక్ టు బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్ఫర్ వల్లనే జరిగాయి. ఇందులో ఎలాంటి స్కామ్ లేదని వాళ్ళు వెల్లడించారు. కానీ అయోధ్యలో వర్క్ చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ దేవునికి సమర్పించిన డబ్బులు దోచుకున్నారని, అయితే డబ్బులు లెక్కించే గదిలో పనిచేసే 8 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రోజువారీ విరాళ డబ్బులు దోచుకున్నారని ప్రత్యేక బృందం గుర్తించింది. అయినా పూజారులు ఎందుకు మరి పీఎం హౌస్ సైడ్ మార్చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఎందుకు చెప్తా వినండి. ఫస్ట్ స్కామ్ లో కేవలం 8 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేరు, ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. యూపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఎస్ఐటి బృందంపై మాకు నమ్మకం లేదు, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేయాలని వాళ్ళ డిమాండ్. వైష్ణవ రమానంది సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక గురువులకు అయోధ్య రామ మందిర బాధ్యతలు అప్పగించాలని వాళ్ళ డిమాండ్. సో పూజారుల డిమాండ్లపై అభిప్రాయం ఏందో కింద కామెంట్ లో చెప్పేయండి.